ఆ విధంగా నేను కన్నపరు బావి బాలయేసు పుణ్యక్షేత్రం రెక్టర్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ బాలయేసు పుణ్యక్షేత్రంలో నేను 4 సంవత్సరాల పాటు అక్కడ సేవలు అందించాను. మొదటి సంవత్సరం నేను నాతో పాటు అప్పుడే కొత్తగా గురు పట్టాభిషేకాన్ని పొందినటువంటి ఫాదర్ అద్దనపల్లి పౌల్ రాజేష్ గారు మేమిద్దరం కూడా కలిసి అక్కడికి వెళ్ళాం. చాలామంది అన్నారు, చిన్నవాళ్ళని వేశారు, ఇంత పెద్ద పుణ్యక్షేత్రం ఇప్పటి వరకు ముత్తంగి వాళ్ళ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు నడిచింది, వారి దగ్గర నుంచి మేత్రాసురం తీసుకున్న తర్వాత చిన్నవాడికి అప్పగించారని కొన్ని కామెంట్స్ అయితే నేను విన్నాను. ఆ మాట విన్నప్పుడు నాకు బాధ అనిపించలేదండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ కామెంట్ చేశారో వాళ్ళు కామెంట్ చేయడమే మంచిది అనిపించింది. నాలో కసి అనేది పెరిగింది. వారి యొక్క కామెంట్స్కి, వారి విమర్శలకి నేనేం చేయాలి? నేను మౌనంగానే సమాధానం చెప్పాలి, నా ఆలోచనల ద్వారా సమాధానం చెప్పాలి, నా పనుల ద్వారా సమాధానం చెప్పాలని ఆ బాలయేసు, అద్భుతాల దివ్య బాలయేసు ఇచ్చినటువంటి అపారమైన జ్ఞానం చేత సంవత్సరానికి సంవత్సరం అక్కడ ఒక చక్కని అభివృద్ధిని కళ్ళకు కట్టినట్లుగా చూపించాను. ఇక చుట్టుపక్కల వాళ్ళు చీమకుర్తి దాకా, ఇటు మరి మాటూరు దాకా ఎంతోమంది భక్తులు అటు చీరాల నుంచి, వేటపాలెం నుంచి, ఎన్నో ప్రాంతాల నుంచి, వెన్నుకొండ నుంచి అక్కడికి వచ్చేవాళ్ళు. మరి అప్పట్లో ఎడ్లపాడు విచారణలో ఉన్నటువంటి గ్రామాల నుంచి ఎంతోమంది వచ్చేవాళ్ళు, ముఖ్యంగా మైదువోలు, లింగరాపాలెం, జాలాది కూడా. వీళ్ళందరూ కూడా కళ్ళ కట్టినట్టుగా చూశారు. ఈరోజు కూడా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అంతటి అద్భుతాన్ని నా ద్వారా ఆ 4 సంవత్సరాల్లో మరి ఆ దివ్యబాలయేసు అక్కడ చేయించాడు. సిమెంట్ రోడ్లలో అభివృద్ధి అయితేనేమి, దేవాలయ నూతనీకరణలో పనులైతేనేమి, మరి భక్తులకి చక్కని ప్రతి ఆదివారం కూడా మరి అక్కడ అన్నదానం జరుగుతుంది. చక్కని క్వాలిటీ రుచికరమైనటువంటి భోజనాన్ని అందించడంలో కానీ, వారి బాధసాధలు వినటంలో కానీ, మరి ప్రతి నెల 2వ శనివారం జాగరణ ప్రార్థన తండాలుగా మరి సత్తెనపల్లి విచారణ గ్రామాల నుంచి కూడా వచ్చేవాళ్ళు. మరి ఎంతోమంది భక్తుల్ని ఆధ్యాత్మికంగా నడిపించేటువంటి ఆ గొప్ప దీవెన, ఆ గొప్ప అవకాశము నాకు ఆ భగవంతుడు అక్కడ ఇచ్చాడు. మా తండ్రి గారు పూదోట అంతోని చేరుబాబు స్వర్గీయ, వారు సూచనలు సలహాల మేరకు సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు అని చెప్పినప్పుడు బిషప్ గారితో మాట్లాడి నేను లా కాలేజీలో చేరడం జరిగింది. గుంటూరు నగరం ఉన్నటువంటి జేకేసి లా కాలేజీలో చేరి 3 సంవత్సరాల పాటు ఈ లాని చదవడం జరిగింది. ఆ లాని పూర్తి చేసే సమయంలో మా నాన్నగారు మరి రోడ్డు ప్రమాదంలో వారు అసూలు బాశారు. మరి నా జీవితంలో, ఈ గురు జీవితంలో, లేదా నా టోటల్ జీవితంలో, నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక గాయము లేదా ఒక బాధ, ఒక నా జీవితంలో ఒక ఘోష అనేది ఉంది అంటే నాన్నగారిని కోల్పోవడం. నేను చాలా చలించిపోయాను. ఒక గురువుగా, ఒక నాయకుడిగా ఉన్నాను, అయినప్పటికీ కూడా నేను మానవమాతుడిని. మరి మా నాన్నగారి దగ్గర నుంచి నేను ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా కష్టపడి పనిచేయటం. నేను ఒక 5 సంవత్సరాల కాలంలో చూశాను ఆయన బతికున్నప్పుడు. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆ 5 సంవత్సరాల కాలంలో అయితే ఒక పక్కన రైస్ మిల్లు, మరి జనరేటర్స్, 4 జనరేటర్స్, అదేవిధంగా పంట పొలం, ఇవన్నీ కలిపి ఆయన ఆహార్నిసులు రేయింబగులు అనే శ్రమించే తీరు చూసి నేను హార్డ్ వర్క్ అనేది నేర్చుకున్నాను. ఆయన ప్రేమను నేను ఎక్కువగా హాస్టల్లో ఉండటం వల్ల పొందలేకపోయాను. ఆయన కోల్పోయినటువంటి ఆ సమయంలో నేను చాలా కృంగిపోయాను. నేను దేవుని ప్రశ్నించాను, నన్ను నీ సేవకై నన్ను పిలిచావు, నేను నీ సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు, నీ సేవ చేస్తున్నప్పుడు, నా తల్లిదండ్రులు నీకు అంకితం చేసినప్పుడు నా తండ్రి సంరక్షణ నువ్వు చూసుకోలేకపోయావా అని నేను ఆ దేవాలయంలో మోకరించి దేవుణ్ణి అడిగాను. కన్నీరు మున్నీరుగా విలపించాను. నాన్న ఆ భౌతిక కాయం దగ్గర ఏడుస్తుంటే అందరూ అన్నారు, ఒక కూతురుంటే ఎలా ఏడిచిద్దో ఫాదర్ గారు ఆ రకంగా అల్లాడిపోతున్నారు, ఏడుస్తున్నారని. ఎక్కడైతే నేను బాధను పొందానో అక్కడే ఆ ఆలయంలోనే నేను కూర్చున్నాను. దివ్యబాలయేసు పుణ్యక్షేత్రంలో కూర్చొని ఎంత ఏడవలో అంత ఏడ్చాను. ఇప్పుడు కూడా
కన్నీళ్ళు ఆగటం లేదు. ఏడ్చినంత ఏడ్చి ఆ దివ్య మందసం వైపు, ఆ దివ్య బాలేశ్వరుని యొక్క స్వరూపం వైపు చూస్తూ ఉన్నాను. ఏమిటో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా కళ్ళమ్మ నీళ్ళు లేవండి. తెలియనటువంటి ఒక మనోధైర్యం నేను పొందాను. ఆ గోడ దగ్గర కింద కూర్చున్నాను, నేను చైర్లో కూర్చోలేదండి. ఆ దివ్య సప్రసాద మందసం వైపు చూస్తూ, ఆ దివ్య బాలేశ్వరుని యొక్క స్వరూపం పెద్దది ఉంటుంది. ఏడుస్తూ అలా ఒక 5 నిమిషాల పాటు తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఒక వెలుగు ఏందో నాలోకి వచ్చినట్టు, ఏదో దేవుడు నన్ను తడుతున్నట్టు, ఒక తెలియనటువంటి ధైర్యము, ఒక మనోధైర్యం, నాలో ఆత్మస్థైర్యం అనేది వచ్చింది. ఆ బ్లిస్ అంటాం, ఆ పరమానందం అంటాం, తెలియనటువంటి ఒకటి నాలోకి వచ్చేది. ప్రార్థన చేసుకున్నాను. తిరిగి మెట్లు దిగుతుంటే, వచ్చేటప్పుడు ఉన్న మనసు లేదు. ఆ ఆలయంలో మెట్లు దిగుతుంటే ఒక తెలియనటువంటి శక్తి నాలో నేను చూశానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాన్నగారిని ప్రతినిత్యం కూడా స్మరించుకుంటూ ఉంటాను. నా వాట్సాప్ ఆ డీపీ చూస్తే నాన్నగారి ఫోటో లేకుండా ఎప్పుడు నా డీపీ ఉండదు. కానీ ఆ దేవుడు నన్ను బలపరిచాడు, బాధ పెట్టాడు. నేను అడిగాను, ఆయనతో మాట్లాడాను. ఆ బాధను ఎలా తీసేశాడో, ఆ ధైర్యం ఎలా ఇచ్చాడో ఆయనకే తెలుసు, నాకే తెలియదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ పని చేసినా కూడా ఆయన దీవెనలు చూస్తున్నా. మరి ఆ 4 సంవత్సరాల్లో అయిపోయేసరికి నేను ఆ దివ్య బాలయేసు పుణ్యక్షేత్రం దగ్గర నుంచి అమెరికా దేశానికి వెళ్ళేటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. గాలిబాలి బిషప్ గారు ఆ సమయంలో అమెరికా పంపించాలని ఆలోచన చేశారు. నేను కూడా దానికి సిద్ధపడ్డాను. ఎందుకంటే ఇక్కడుంటే నా గుర్తులు వస్తున్నాయని, చేంజ్ ఆఫ్ మినిస్ట్రీ అవసరమని నేను అమెరికా దేశానికి 2014 సంవత్సరంలో వెళ్ళటం జరిగింది. నేను అలా అమెరికా దేశానికి వెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో. నేను న్యాయశాస్త్రాన్ని ఎందుకు చదివానో మీకు చెప్పాను. ఒక విధంగానైతే నా తండ్రి గారి ప్రోత్సాహం, మరొక విధంగానైతే సువార్తల్లో 4 సువార్తల్లో చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి పరిచర్యలో ఒక భాగం సువార్త సేవ, మరొక భాగం న్యాయ సేవ. మరి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీకి ఈ స్త్రీకి ఏ శిక్ష వేయాలని చెప్పమన్నప్పుడు చక్కని తీర్పు చెప్పాడు. మరి జక్కయేసు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన వెలివేసిన ఆ సమాజం, ఆ గ్రామం, ఆ వీధుల వాళ్ళందరూ కూడా జక్కయ్యని వెలివేశారు, ఆయనకి న్యాయం చేశారు. ఇలా ఎన్నో కుష్ఠరోగుల్ని సమాజం వెలివేస్తే వారికి మంచి స్వస్థతనిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, జబ్బు నయం చేసి, ఆ రుగ్మతల నుంచి, ఆ వెలివేత నుంచి విముక్తి కలిగించాడు. ఇలా సువార్త సేవ, అదేవిధంగా న్యాయ సేవ. మరి ఫాదర్ గారు న్యాయశాస్త్రం చదివారంటే కేవలం దాన్ని లోతుగా అర్థం చేసుకోకుండా నెగిటివ్గా అర్థం చేసుకునే విధానం కూడా ఉందని నేను ఆలోచన చేశాను. అయినప్పటికీ కూడా దీంట్లో ఉన్నటువంటి మరి ఈ నిగూఢ అర్థం దాగి ఉంది కాబట్టి దేవుడు నన్ను ప్రేరేపించాడు. నేను చెప్తాను, ఇది నా ఇష్టం కాదు, లేదా తండ్రి గారి ప్రోత్సాహం కాదు, లేదా ఇంకొకరి ప్రోత్సాహం కాదండి. ఇది దేవుని ప్రణాళిక. ఎలాగో చెప్తాను. నేను అమెరికా దేశానికి వెళ్ళిన తర్వాత యూకాన్, ఓక్లహోమా సిటీ ఆర్చ్డైసిస్కి నేను వెళ్ళాను. అక్కడ ఫాదర్ రెక్స్ అర్నాల్డ్ అనేటువంటి విచారణ గురువు దగ్గర నేను సహాయ గురువుగా పనిచేశాను. ఆయన దగ్గర 6 నెలల కాలం పాటు పనిచేశాను. ఒక అద్భుతమైన గురువు అండి. నేను అమెరికా దేశానికి వెళ్ళక ముందల ఎన్నో అపోహలు చెప్పారు, ఎవరు పట్టించుకోరు, అక్కడంతా కూడా కల్చర్ వేరే విధంగా ఉంటుంది, జ్వరం వచ్చినా, వ్యాధి వచ్చినా, జబ్బు వచ్చినా మనలాగా ఎవరు కేర్ తీసుకోరు, ఎవరికి వారే ఏమునా తీరే అనే విధంగా ఉంటుంది అక్కడ జీవితం అని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే జీవితం చాలా భిన్నంగా ఉంది. నేను ఎంత అద్భుతాన్ని చూశానంటే ఫాదర్ రెక్స్ గారి యొక్క వారి యొక్క ప్రవర్తనలో కానీ, వారి జీవితంలో కానీ నేను ఎంతో స్ఫూర్తిని పొందాను. ఒక తండ్రి ప్రేమను నాకు ఆయన పంచాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగస్టులో నా పరీక్షా ఫలితాలు వచ్చినాయి. చూసుకోవాలంటే నా దగ్గర కంప్యూటర్ లేదు, ఏమీ లేదు. ఫాదర్ రెక్స్ గారి కంప్యూటర్లో నా పరీక్షా ఫలితాలు చూడటం జరిగింది. తద్వారా ఆయన తెలుసుకొని అక్కడ ఆర్చ్ బిషప్ గారికి చెప్పటం నా గురించి. అక్కడ అటోర్నీ అంటారు, ఆర్చ్ బిషప్ గారు మంచి ప్రణాళిక చేసి 6 నెలల తర్వాత ఎలక్ సిటీ అనేటువంటి ఒక చిన్న పట్టణంలో మరి 600 కుటుంబాలను విచారణకి నన్ను విచారణ గురువుగా
వెంటనే ప్రమోట్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నేను ఊహించలేదు, స్టేట్ ప్రిజన్ ఉంది, నాకు చాలా దగ్గరగా ఉంటుంది అది. ఆ స్టేట్ ప్రిజన్లో నన్ను కౌన్సిలింగ్కి, ప్రార్థనలు చేయడానికి, పాప సంగీతాలు వినడానికి నన్ను అతి మెత్రాసనం మరి ఆర్చ్ బిషప్ గారు నన్ను అడిగారు. మరి 18 రోజుల కోర్సు ఒకటి నేను చేశాను. దానిలో విజయవంతంగా ముగించాను ఆ కోర్సుని. ఆ తదుపరి మరి వారానికి 2 సార్లు స్టేట్ ప్రెసిడెంట్కి వెళ్ళి అక్కడ అమెరికా ఖైదీలతో కలిసి వారితో మాట్లాడి వారి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ఆ ధన్యత, ఆ భాగ్యాన్ని, ఆ పరిచర్య జీవితాన్ని నాకు ఆ దేశంలో దేవుడిచ్చాడు. అదేవిధంగా హాస్పిటల్ చాప్లిన్, మరి అప్పుడే పుట్టిన పసిగందుల్ని దీవించి వారి మీద ప్రార్థన చేయడానికి కొంతమంది అక్కడే బాప్టిజం కూడా అడుగుతూ ఉంటారు. మరి ఆ ఐసీయూలోకి అందరినీ అలౌ చేయరు. దానికి కూడా ప్రత్యేకమైన కోర్సు, చిన్న కోర్సు ఒకటి చేయడం జరిగింది. మరి హాస్పిటల్ మినిస్ట్రీ కూడా అమెరికా దేశంలో చేశాను. మరో ప్రక్క పరిచర్య జీవితం, మరి ప్రతి ఆదివారం కూడా అక్కడ 4 పూజలు ఉంటాయి. నేను ఒక్కడనే మరి ఆ పూజలు చేస్తూ ఉండేవాడిని. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, అమెరికా దేశంలో నేను 4 సంవత్సరాల పాటు పనిచేశాను. ఎంతెంతో వారి ప్రేమను చూశాను. ఆ విధంగా నేను తిరిగి సొంత మేత్రాసనమైనటువంటి గుంటూరు మేత్రాసనానికి రావటం జరిగింది. 2018లో ఏప్రిల్ మాసంలో ఈస్టర్ పండుగ అయిపోయిన తర్వాత తిరిగి మేత్రాసనానికి వచ్చాను. మరి అప్పుడే ట్రాన్స్ఫర్ టైము. జూన్ మాసంలో మరి భాగ్య తండ్రి గారు పెద్దపరిమి విచారణ గురువుగా నన్ను నియమించారు. మరి అక్కడ 1 సంవత్సరం పాటు పెద్దపరిమి విచారణలో పనిచేశాను. బడేపురం అనేటువంటి ఒక గ్రామం. మరి ఆ 1 సంవత్సరం కాలంలో అక్కడ సెయింట్ మేరీస్ స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్లో సైన్స్ ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేశాను, కొత్తగా నిర్మించాం. అదేవిధంగా అక్కడ కొత్త లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేశాం. మరి కొంతమంది పేద పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ, మరి అక్కడ అదే గ్రామంలో దివ్య బాలయేసు మందిరాన్ని నిర్మించాం. గ్రామ పెద్దల సహకారంతో సేకరించి అక్కడ బాలయేసు మందిర నిర్మాణం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రతి గురువారం నెల చివరి గురువారం అక్కడ పూజలు పెడతాం. అంతోని వారి పూజలని కొత్తగా అక్కడ ప్రవేశపెట్టి అందరినీ ప్రోత్సహించటం. మరి సబ్స్టేషన్ అయినటువంటి బడేపురంలో అక్కడ పాడుపడినటువంటి దేవాలయం ఉంటే దాన్ని మరి కూలద్రోసి కొత్త దేవాలయాన్ని నిర్మించి స్లాబ్ వరకు నేను నిర్మించేసరికి మరి అక్కడి నుంచి నాకు ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. మరి ఆ సంవత్సరంలోనే శిలువ పాదయాత్ర అని చెప్పేసి నిర్వహించాం. సుమారుగా మరి 12 కిలోమీటర్ల పాటు పెద్దపరిమి నుంచి అనంతవరం కొండ వరకు మరి మంచి ఎండాకాలం ఎండలు నడిస్తే కాళ్ళు బొబ్బలెక్కిపోయింది. తాటి మింజలంత బొబ్బలు వచ్చినాయి. సుమారు 2 వారాలు నేను కుంటుకుంటూ నడిచాను. అదొక గొప్ప అనుభూతి. నాకు దేవుడు ఆ విధంగా నన్ను నడిపించాడు. మరి ఆ 1 సంవత్సరం అక్కడ చేసినటువంటి ఆ పరిచర్య తర్వాత నేను 2019 జూన్ మాసంలో పాస్టర్ సెంటర్ డైరెక్టర్గా నేను నియమించబడ్డాను. అక్కడ 5 సంవత్సరాల పాటు నేను నా సేవలు అందించాను. మరి గుంటూరు మేత్రాసనం యావత్తు కూడా మరి మేత్రాసనం అంటే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సుమారుగా 275-300 మంది ఉపదేశులు ఉన్నారు. మరి బిషప్ గారికి ఉపదేశులకి మధ్య వారధిగా ఉండి నడిపించేటటువంటి భాగ్యం నిజంగా ఆ దేవుడిచ్చినటువంటి గొప్ప అదృష్ట భాగ్యం. నేను ఊహించలేదు. మరి ఎంత గొప్ప అదృష్ట భాగ్యం, అంత అద్భుతం నా పట్ల దేవుడు చేశాడు. అక్కడ ఉన్నప్పుడే ఈ భయంకరమైన కరోనా అనేది వచ్చింది. అక్కడున్న సమయంలోనే కరోనా సమయంలో భయపడకుండా మరి దేవుడిచ్చినటువంటి ధైర్యం ఏమో కానీ అందరూ మరి మరణిస్తూ ఉన్నారు.
నేనేం చేయాలి, నేనేం చేయగలనని మరి చూస్తే విచారణ లేదు. అప్పుడు నేను నా ప్రక్కనే ఉన్నటువంటి జేసభ గురువు ఫాదర్ వెలంగిని గారు సహాయ సహకారాలతోటి ఒక డంప్ యార్డ్కి వెళ్ళాం. చెత్త కాగితాలు అక్కడ అంతా డంప్ చేస్తారు. అక్కడ సుమారుగా 34 కుటుంబాలు మరి ఫ్లెక్సీలు బొంగులతోటి ఆ పాకలు వేసుకొని ఉంటున్నారు. మరి కరోనా టైంలో వారికి ఏమీ లేదు తినడానికి. మరి ఫాదర్ వెలంగిని గారు నేను కలిసి వెళ్ళటం, ఆ తర్వాత ప్రొవిన్షియల్ ఎయిడ్ జేఎంజే ప్రొవిన్షియల్ ఎయిడ్ హౌస్ నుంచి సిస్టర్స్, మరి అప్పుడు సిస్టర్ ట్రిసా గారు ఉన్నారు ప్రొవిన్షియల్ గారు, మరి బృందం అంతా కూడా శాంత సిస్టర్ మర్సీ సిస్టర్ నాకు ఫోన్ చేసి, ఫాదర్ మీరు బాగా వెళ్తున్నారు, మేము చూస్తున్నాం, మీ హెల్త్ జాగ్రత్త, మేము కూడా మీతో పాటు రావాలని చెప్పేసి నాకు ఫోన్ చేసి వారు వచ్చినప్పుడు మేము అంతా కలిసి మళ్ళీ బృందంగా కలిసి అనేక, మరి ముఖ్యంగా మా టార్గెట్ మేము ఎక్కడికి వెళ్ళామంటే ఎవరు ఎక్కడికి వెళ్ళని చోటకి మేము వెళ్ళాం. చెత్త కాగితాలు ఏరుకొని మరి మురికి కోపంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మరి నిత్యావసరాలు కానీ, దుస్తులు కానీ, మరి మెడిసిన్ కానీ, శానిటైజ్ సంబంధించినటువంటి శానిటైజేషన్ కానీ చాలా ఇచ్చాం. ఎంతో సేవలు చేసాం. మరి రావటం అనేది చాలా బాధాకరం, కరోనా విధంగా రావటం, కానీ స్పందించినటువంటి తీరు, దేవుడు మా ద్వారా వారి దగ్గరికి తీసుకెళ్ళిన తీరు నాకు చాలా మరి సంతోషాన్ని ఇచ్చింది. ఆ తర్వాత అదే సమయంలో ఉపదేశాలు కూడా మర్చిపోకుండా మరి మేత్రాసన పీఠాధిపతి అయినటువంటి మహాగణ చిన్నబత్తిన భాగ్య గారి యొక్క పిలుపు మేరకు మరి ఉపదేశాలు అందరికి కూడా మరి వాళ్ళకి మీటింగ్ పెట్టి వారికి కూడా ఆదుకోవటం, ఇలా ఎన్నో కార్యక్రమాలు మరి 5 సంవత్సరాల్లో చేశాను. బైబిల్ ఎగ్జామ్ నిర్వహించడంలో మేత్రాసన స్థాయిలో, టీసీబీసీ స్థాయిలో 1 సంవత్సరం గుంటూరు మేత్రాసనం అగ్రస్థానంలో నిలిచింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు. 2024 జూన్ మాసంలో పునీత ఆగ్నేయస్వామి గారి దేవాలయ విచారం గురువుగా నేను బాధ్యతలు చేపట్టాను. ఎక్కడైతే నేను చిన్న ఫాదర్గా పనిచేశానో అదే విచారం గురువుగా రావటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది దేవుని సంకల్పం, దేవుని ప్రణాళికగా భావించాను. విచారణ గురువుగా నా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. అయితే నేను ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తర్వాత సుమారుగా ఆగస్టు మాసంలో అనుకుంటున్నాను, మాకు ఇక్కడి నుంచి గంట దూరంలో ఉన్నటువంటి కట్రపాడు విచారంలో మరే తల్లి రక్త కన్నీరు కార్చింది. ఆ తల్లిని నేను దాదాపుగా 5 సార్లు నేను వెళ్ళి దర్శించడం జరిగింది. మరి దర్శించడమే కాదు, ఆ అద్భుతాన్ని ఎక్కువ మందికి తెలియజేయడానికి నేను ఎంతగానో ప్రయాసపడ్డాను. అక్కడ అద్భుతం జరిగినటువంటి 2 నెలలకి సుమారుగా అక్టోబరు 10వ తారీఖున ఈ దేవాలయంలో బాలయేసుకి, అద్భుతాల బాలయేసుకి ఆ కళ్ళమ్మటి నుంచి రక్త కన్నీరు కారింది. అక్కడ సంక్రీస్తులో ఉన్నటువంటి మరే తల్లి స్వరూపానికి రక్త కన్నీరు కారింది. ఇక్కడ కూడా బాలయ్య స్వరూపం మరి సంక్రీస్తులోనే ఉంది. ప్రతిరోజు కూడా గురువులు మేము ఇక్కడ ఈ ఆలయానికి నేపథ్యం ఏమిటంటే, ఎక్కువ మంది భక్తులు మరి పూజ అయిపోయిన తర్వాత దీవెనలకి బ్లెస్సింగ్స్కి సంక్రీస్తుకే వస్తూ ఉంటారు. మేము ప్రతిరోజు కూడా మరి పూజా వస్త్రాలు ధరించేది సంక్రీస్తులోనే. మరి అక్కడున్న స్వరూపానికే రక్త కన్నీరు కాచడం, ఇద్దరు అన్నదమ్ములు అవటం, మరి అక్కడ సంక్రీస్తులో రక్త కన్నీరు కారటం మరే తల్లి స్వరూపానికి, ఇక్కడ బాలయ్య స్వరూపానికి రక్త కన్నీరు కారటం. అక్కడ మరేతల్లి సభ్యులు మరేతల్లి స్వరూపం కోసం వెళ్ళినప్పుడు ఆ రక్త కన్నీరు కాచడం వాళ్ళు చూశారు. ఇక్కడ కూడా అక్టోబర్ 10వ తేదీన సాయంత్రం మరి నేను ఉదయం పూజ చేసి మా స్వగ్రామం పనుల మీద వెళ్ళాను. 2 రోజుల దాకా నేను రానని చెప్పి ఇక్కడ ఫాదర్ అంతయ్య గారికి, యాగంటి అంతయ్య ఫాదర్ గారికి బాధ్యతలు అప్పగించి నేను మా స్వగ్రామం వెళ్ళాను. అయితే నా దగ్గర మరి వంట పని చేస్తూ ఉంటాడు జోసెఫ్ అనేటువంటి కుర్రవాడు. మేము ఈ అక్టోబర్ మాసం అంతా కూడా గుంటూరు నగరంలో కుటుంబ జపమాలకు వెళ్తూ ఉంటాం. ఒక టీముగా ఏర్పడ్డాము, 20 మంది కలిసి. మరి ప్రతిరోజు కూడా మరే తల్లి స్వరూపం, ఒక 4 అడుగుల స్వరూపం, క్రొవ్వొత్తులు, మరి స్టోలు, స్ప్రింక్లర్, ఇవన్నీ కూడా తీసుకొచ్చేది ఆ అబ్బాయి. తీసుకొని వచ్చి మరి వాహనంలో సిద్ధపరుస్తూ ఉంటాడు.
ఆ రోజున ఫాదర్ అంతయ్య గారు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. మరి మాతో పాటు ఇద్దరు జేఎంజే సిస్టర్స్ కూడా ఈ కుటుంబ జపమాలకి వస్తారు. మరి రోజువారీలాగానే 10వ తారీఖు సాయంత్రం సుమారుగా 5:45 ఆ అబ్బాయి సంక్రీస్తులోకి వెళ్ళాడు. చర్చి మూసేస్తుంది. ప్రతి గురువారం కూడా మరి ఇక్కడ పనిచేసేటువంటి కుమారి అనే ఒక ఆమె ఉంటుంది. ఆమెకి ప్రతి గురువారము మరి సెలవు. ఆ రోజంతా చర్చి మూసేసే ఉంది. మరి ఆ దేవాలయ తలుపులు తెరిచి ఆ మరేతల్లి స్వరూపం తీసుకొని పక్కన పెట్టి క్రొవ్వొత్తుల కోసం ఆ స్వరూపం ఆ బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు రక్త కన్నీరు కారుస్తున్నటువంటి ఆ బాలయేసు స్వరూపాన్ని చూశాడు ఈ అబ్బాయి. ఆ అబ్బాయి మొట్టమొదటిగా దర్శించాడు. మరి ఆ అబ్బాయి చూసినప్పుడు ఆ రక్త కన్నీరు అనేది కొంతవరకు సగం వరకు కారింది. మరి ఆ అబ్బాయి వాంగ్మూలంలో చెప్పేటువంటి విషయాలు ఏమిటంటే, చిన్న పిల్లాడి మొహంలాగా ఏడుపు మొహంలాగా పెట్టినట్టుగా, అది నిజంగా స్వరూపం కాకుండా మనిషి ముఖంలాగా మారిపోవటం అని చూశానని భయం వేసి పరిగెత్తుకుంటా ఒత్తులు అక్కడే పడేసి భయం వేసి పరిగెత్తుకుంటా బయటికి వెళ్ళాడని చెప్తా ఉన్నాడు. మరి అక్కడ సిస్టర్ గారిని పెద్దగా కేకలేస్తే 4 సిస్టర్స్ వచ్చారు. మరి వారు తర్వాత ఫాదర్ అంతయ్య గారు వచ్చారు. మరి 4 సిస్టర్స్ కూడా ఆ రథం కాలుతున్నటువంటి ఆ రథధారని స్వయంగా ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళతో చూశారు. ఫాదర్ అంతయ్య గారు అయితే దగ్గరికి వెళ్ళి ఆ రక్తాన్ని, కారుతున్న రక్తాన్ని అద్ది తాకి వాసన కూడా చూశారు. వారు మనిషి రక్తపు వాసనే రావటం జరిగింది. నాకు వెంటనే ఫోన్ చేశారు. ఆ ఫోన్లో ఆ మాట వినగానే నాకు చేతులు వణికిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాల. కొంతసేపు ఒక 10 నిమిషాల పాటు అంతే కూర్చున్నాను ఆ మాట వినగానే. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి కంటి వెంబట రక్తం కారటం అనేది అనేక ప్రాంతాల్లో జరుగుతుంది, వింటున్నాం, దర్శిస్తూ ఉన్నాం. కానీ బాలయేసు కంటెంబటి ఆ రక్త కన్నీరు రావటం అనేది నాకు తెలిసైతే, నాకు ఊహన్నంత వరకు ఇదే ప్రథమం అండి. మరి ఇతర ప్రాంతాలు ఎక్కడైనా వచ్చింది నాకే తెలియదండి. నాకు వెంటనే మరి నేను ఒకలాంటి ప్యానిక్ అయిపోయి వెంటనే బయలుదేరి నేను వచ్చాను. నేను వచ్చేసరికి జేఎంజే సిస్టర్స్ అందరూ కూడా మరి స్వరూపం దగ్గర మోకరించి కొంతమంది ఏడుస్తూ మరి జపదండ చెబుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పటికే జనం వచ్చారు. నేను వచ్చాను. వచ్చి మరి అంగి ధరించి స్వరూపం దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకొని ఆ స్వరూపాన్ని దర్శించి జరిగినటువంటి విషయాలన్నీ కూడా మరి మహాఘనత వహించినటువంటి చిన్నబత్తిన భాగ్య పీఠాధిపతుల వారికి తెలియజేశాను. బిషప్ గారికి మొత్తం వివరించాను. మరి ఫాదర్ దాసరి కిరణ్ గారికి, ఛాన్సలర్ ఫాదర్ గారికి వివరించాను. మరి వెంటనే సెక్రటరీ ఫాదరు, ఛాన్సలర్ ఫాదర్ ఇద్దరు కూడా మరి వచ్చారు. మరి తండ్రి గారు ఆ మరుసటి రోజున విచారణ గురువుగా నన్ను ఎవరైతే చూశారో వారందరిని పిలిపించి వారి ఆఫీస్కి మరి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రోజు మరి తండ్రి గారు స్వయంగా వచ్చి మరి స్వరూపాన్ని, రక్త కన్నీరు కాచినటువంటి బాలయ్య స్వరూపాన్ని దర్శించారు. తండ్రి గారు ఎప్పుడైతే నేను ఆ రక్త కన్నీరు కారినటువంటి సమయంలో చూసి వెంటనే తండ్రి గారికి చెప్పానో, బిషప్ గారు చెప్పారు, చిన్నయ్య ఏమాత్రం నువ్వు ఆలస్యం చేయకుండా అర్జెంటుగా సీసీ కెమెరా బిగించండి. ఇక నుంచి ఏ జరిగినా కూడా మనకి రికార్డెడ్గా ఉండాలి. 24 hours సీసీ కెమెరా పర్యవేక్షణలో పెట్టమని చెబితే అప్పటికప్పుడు రాత్రికి రాత్రి వెంటనే ఇమీడియట్గా సీసీ కెమెరా బిగించామండి. సీసీ కెమెరా పర్యవేక్షణలో రక్త నీరు కాల్చినటువంటి బాలయ్య స్వరూపం ఉన్నది. మరి 3 వారాల పాటు అబ్జర్వేషన్లో ఉంచమన్నారు. ఇది 2 వారాలు అయిపోయినాయి, 3వ వారం నడుస్తూ ఉన్నది. మరి ఆ రక్త కన్నీరు బాలయేసు ఎందుకు కార్చారో అనేది ప్రార్థన ద్వారా తప్ప, విశ్వాసం ద్వారా తప్ప మరొక విధంగా ఎవరూ నిర్ణయించలేము, చెప్పలేము. అయితే మరొక విషయాన్ని నీకు తెలియచేయాలి. రక్త కన్నీరు ఎప్పుడైతే కారిందో ఆ రోజు రాత్రి కానీ సాయంత్రం కానీ మరుసటి రోజు ఉదయం కూడా ముఖము ఒక విధంగా ఉంది. ఆ మరుసటి రోజు అంటే ఆ మరునాడు సాయంత్రం కల్లా ముఖము మారిపోయిందండి. ఎందుకంటే ఎలా చెప్పగలిగారంటే, ఇక్కడ సిస్టర్స్ కొంతమంది కంటిన్యూస్గా వచ్చి బ్యాచ్ వైజ్గా వచ్చి ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు. వారు ఆ మార్పును గమనించి వెంటనే నాకు తెలియపరిచారు. ఎప్పుడైతే అద్భుతం జరిగిందో అప్పుడు తీసినటువంటి పిక్చర్స్, వీడియోస్ని గమనించాము.
మారినటువంటి ఆ యొక్క ముఖాన్ని పిక్చర్స్ని గమనించాం. మరి రక్తం కారినప్పుడు ముఖము బాధగా కొంత సాడ్గా ఉంది. ఆ తర్వాత మారిన ముఖము స్మైలింగ్గా నవ్వుతా చాలా ప్లెజెంట్ ముఖంగా మరి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు, నవ్వుతా ఆ ముఖం అనేది ఉంది. మరి ఈ మార్పు తప్ప ఇక ఇతరత్ర మార్పులు ఏమీ గమనించలేదు. మరి నాకైతే అనిపించింది ఈ యొక్క ఆ ముఖంలో ఉన్న మార్పుల ద్వారా బాధగా, తర్వాత చిరునవ్వుగా, దుఃఖముగా, తర్వాత సంతోషముగా ఆ మార్పులు కనిపించినాయి. కాబట్టి ఆయన కోరుకునేది ఏమిటంటే ఎవరైతే పశ్చాత్తాపడతారో వారి పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆలోచన చేస్తారు. ఎందుకంటే పూర్వం ప్రతి ఆదివారం పాప సంగీతం చేయకుండా ప్రభుని యొక్క దివ్య శరీరాన్ని, దివ్య సప్రసాదాన్ని స్వీకరించరు. ఆయత్తం చెల్లించుకొని పాప సంగీతం చేసి ఆ ఆయత్తం చెల్లించుకొని ఆ ప్రాయశ్చిత్తం పడి ఆ తర్వాతే ప్రభుని యొక్క శరీరాన్ని స్వీకరిస్తారు. ఒకవేళ పొరపాటున పాప సంగీతం చేయకపోతే ప్రభు శరీరాన్ని దివ్య సప్రసాదాన్ని స్వీకరించరండి. మరి అది ఈ ప్రస్తుత కాలంలో కనుమరుగైపోతుంది. ఇంకా అనేక విషయాలు. మరి ఆయన కోరుకునేది ఏమిటంటే ఏమి కోరుకోవట్లేదు, శాపాలు లేదంటే మరొకటి కోరుకోవట్లేదు. ఆయన కోరుకునేది మారు మనసు పొందండి, దుఃఖపడండి, మీ పాపాలకి పశ్చాత్తాపడండి, విధానాన్ని మార్చుకోండి, మంట కలిసిపోతున్నటువంటి మానవత్వాన్ని బతికించండి. అంతే. పెద్ద పెద్ద కోరికలు అయితే ఆయన కోరుకోవట్లేదు. కుటుంబ విధానం అనేది మారిపోతుంది. గౌరవించే విధానం కావచ్చు, పిల్లలు పెద్దల్ని, తల్లిదండ్రులని, వారికి మర్యాద చూపించే విషయంలో కావచ్చు, వారు ముసలి ప్రాయంలో ఉన్నప్పుడు వారిని చూసుకునే విధానం కావచ్చు, ఇదంతా కూడా మారిపోతుంది. తద్వారా అన్ని విధానాలలో ఆ అనుసరణ అనేది వస్తుంది. కాబట్టి తటస్థంగా ఉండాలి కుటుంబ వ్యవస్థ, విశ్వాసములు తటస్థంగా ఉండాలి. ప్రార్థనలో బలపడాలంటే పశ్చాత్తాపం, మారు మనసు అనేది ఖచ్చితంగా అవసరం. అది పొందిన వారికి ఆయన స్మైలింగ్గా ఎట్లయితే ఉన్నాడో, ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నాడో, ఆ ప్రశాంతతను ఇస్తాను అనే ఒక చిన్న సందేశాన్ని చెబుతున్నట్టుగా నేనైతే భావిస్తున్నాను. ఈ యొక్క దేవాలయంలో మరి దీవబాలయ స్వరూపం దగ్గరే మనం ఉన్నాం. మరి ఆ రక్తం కాల్చినటువంటి స్వరూపం దగ్గరే మనం ఉన్నాం. మనం ఇంకా ప్రార్థనలు చేద్దాం. పశ్చాత్తాపం కోసము, పాప ప్రాయశ్చిత్తం కోసం ప్రార్థన చేద్దాం. దేవునికి అనుగ్రహాలు పొందుకోవడానికి మనందరం కూడా ప్రయాసపడదాం. చివరిగా నన్ను మలిచిన దేవా అనే ఈ కార్యక్రమం ద్వారా నా గురుత్వ జీవితం గురించి మీ అందరికీ చెప్పుకోవడానికి నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి దివ్యవాణి టీవీ యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.